Welcome to Exams A to Z. This video is a part of Polity Lecture series. సో మనం పాలిటీ లెక్చర్ సిరీస్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్కి కావాల్సిన అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. అంటే పాలిటీ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, సిలబస్ ఎగ్జామ్కి కావాల్సిన సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2, సిలబస్ లింక్డ్ విత్, అంటే సిలబస్లో స్టాటిక్ పార్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని లింక్డ్ విత్ కరెంట్ అఫైర్స్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఈ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది, ఇదే చాప్టర్ మీద మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. అండ్ ఫర్ ఎవ్రీ 15 డేస్కి ఒక టెస్ట్ రాస్తాము. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది ఈ పాలిటీ లెక్చర్ సిరీస్లో. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దే కెన్ జాయిన్. ఇందులో డిస్క్రిప్షన్ కింద they can subscribe for the polity lecture series. The fee is very very low and it will be useful for you. అండ్ ఇంకా మీరు ఏ సోర్సెస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్ డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఓకే, సో ఈ క్లాస్లో మనం షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేద్దాం. అయితే వాట్ ఈజ్ ఏ షెడ్యూల్? మన కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ మన కాన్స్టిట్యూషన్లో జనరల్గా ప్రియంబల్, కాన్స్టిట్యూషన్లో ఏముందంటే ప్రియంబల్, దెర్ ఆర్ పార్ట్స్, విత్ ఇన్ దిస్ పార్ట్స్ దెర్ ఆర్ ఆర్టికల్స్, there are amendments, there are schedules. So what are these? What are parts? We already discussed about this parts. అయితే షెడ్యూల్స్ అంటే ఏంటంటే దే ఆర్ అపెండిక్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ దే ఆర్ అపెండిక్స్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. షెడ్యూల్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ అండ్ దే యాక్ట్ యాజ్ అ అపెండిక్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇష్యూ గురించి ఒక ఆర్టికల్లో ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నారు, దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే అక్కడే ఆర్టికల్లో కనుక యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ వెరీ లెంతీ. సో అది లెంతీ అవుతుంది కాబట్టి ఆ లెంతీ అయింది అక్కడే మనం యాడ్ చేసేస్తే ఏమైందంటే దాని సిమెట్రీ అంతా పోతుంది. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే అపెండిక్స్లో యాడ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ వెనక అపెండిక్స్ అని చెప్పేసి టేబుల్స్ ఇలా అన్నీ ఇస్తారు కదా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు కదా అపెండిక్స్లో. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఆల్సో. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషను ఫర్ ద హెల్ప్ ఆఫ్ బ్యూరోక్రటీ అండ్ ఫర్ ద పాలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనమాట దీస్ షెడ్యూల్స్. సో అయితే మనం ఎందుకు చదువుకోవాలి? ఎందుకంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఈ షెడ్యూల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ఈజీ పార్ట్. అందులో కొంచెం మనం తెలుసుకోకుండా కనుక ఉన్నాము అని అంటే మనము ఇది లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇందులోంచి మార్క్స్. సో పాలిటీలో మీకు మంచి 70% మార్క్స్ రావాలి అని అంటే ఎవ్రీ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో లెట్ us సీ అబౌట్ ద షెడ్యూల్స్. అయితే ఈ షెడ్యూల్స్ మోర్ దాన్ 100 పేజెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ యాడెడ్ అట్ ద ఎండ్. అయితే ఒక్కొక్క షెడ్యూల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి అంటే ఇట్ ఈస్ అబౌట్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ దేర్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్. సో there are how many states in India? There are 28 states in India. Previously there are 29 states. After Jammu and Kashmir turned into union territory, it became 28 states and 8 union territories ఉన్నాయి. సో స్టేట్స్ ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ పార్ట్ వచ్చి నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ దర్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, హౌ ఇట్ హ్యాస్ ఫార్మ్డ్, త్రూ వాట్ అమెండ్మెంట్ ఇట్ హ్యాస్ డన్, అండ్ వాట్ ఈస్ ఇట్స్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్. సో ఎగ్జిస్ట్ ఇన్ దిస్ షెడ్యూల్. The same way Karnataka, the other 28 states exist in this part of first schedule. And names of the union territories and their extent also within this first schedule. What are the union territories we have? We have the Jammu and Kashmir, we have the Ladakh,
we have Delhi, we have Chandigarh, we have Dadra Nagar Haveli and Dayu and Daman. So we have Andaman Nicobar Islands, we have Lakshadweep, we have Pondicherry or Puducherry. So all these union territories territorial jurisdiction and their extent is within the part 2 of the first schedule. What are the articles that are covered by this schedule? The article 1 and 4 are covered by this schedule. Exam point of view చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Come to the next schedule. The second schedule deals with the provisions relating to the emoluments and allowances and privileges of the president. For example, salary and other extra benefits. For example, if there is a government employee, he will have some salary or the benefits or the extra money that is given in the form of T or DA. The same thing was given for the president and the constitutional authorities. We call them as emoluments, allowances and the other privileges. President is not an ordinary man. He is the head of the government. He is the head of the state. So that is the reason. So they have the special privileges, special benefits. So all these are included in this schedule, second schedule. It is nothing but the salaries. We call simply in the layman terms, we call that the second schedule contains the salaries of the constitutional authorities. Here there is some list is given. So what is that? The president, governors of the state, all the states, the governors of all the states, and the speaker and deputy speaker of the house of the people, that is Lok Sabha, the chairman and deputy chairman of the Rajya Sabha, the speaker and deputy speaker of the legislative assembly, the chairman and deputy chairman of the legislative councils if they are. So all states doesn't have the legislative council. It is up to the state to have their legislative council. So there are 6 states in India that have legislative council. That is Andhra Pradesh, Telangana, Karnataka, Maharashtra, UP and Bihar. So these 6 states have the legislative councils. Remember, exam point of view chala important. So the articles covered by the second schedule are these articles: 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186 and 221. All these articles are covered by this second schedule. And not only these, the salaries of these constitutional authorities, there are the judges of Supreme Court and the judges of High Court, and not only that, CAG also comes under this schedule. So the second schedule deals with the emoluments, allowances and privileges of the constitutional authorities that is provided here in the list. Let us go for the schedule. The third schedule deals with the oath and affirmations. Oath, there is slight difference between oath and affirmation. Oath is nothing but that anything that is a promise that is taken on the name of God is oath. Affirmation that is taken in the name in his own conscience, so that is known as affirmation. So here it includes, for example, a minister of the central government, minister of the state government, he must take the oath of office that he has so and so, he is acting as so and so minister, or he is acting as a minister of the union, or he is acting as a minister of the state. He need to take an oath. Not only that, he need to take the oath of secrecy also. He need to take the oath of office and oath of the secrecy also. Oath of office means he is entering into so and so office. He is taking up some job in the union government. That is the oath of office. What is oath of secrecy? That he need to maintain some secrecy in the policies, whatever the decisions taken by the government.
he must share the details within his official capacity only with anyone. He must not do against the government, or he must not leak the government details unnecessarily. So that is the oath of secrecy. Not only that, a candidate who is about to participate in the election or who is taking part in the election also, he must take different oath. So all these oaths will be different. We shall see in the, for example, Supreme Court judge will take the oath in different form. The judge of the president will take the oath in different form. Okay, the minister will take the oath in different form. The candidate of election will take in different form. So the statements of the oath will be different. So these are very important. We will discuss these oaths in separate topic. Okay, so here in the third schedule, the oath or affirmation to be made by the candidate for the election of the parliament. And here also, the oath or affirmation to be made by the candidate for the election of legislature of the state. So very, very important. And not only that, the oath or affirmation to be made by member of legislature of the state. Election of legislature of the state, and after electing, if the MLA or MP, once he was elected, to enter into the house, to take part in the house, he need to take the oath. So those oaths or affirmation will be in the third schedule. Not only these MLAs or MPs, the judges of Supreme Court, the judges of High Court also comes under this third schedule. The articles covered by this third schedule are 75, 84, 99, 124, 146, 173, 188 and 219. Very, very important exam point of view. Okay, and when it comes to fourth schedule, very important, it involves the allocation of seats in the Council of States. It involves allocation of seats in the Council of States. What is this allocation of seats in the Council of States? It means India is a parliamentary form of democratic country, or parliamentary form of government. So parliamentary form of government means in India we have two houses, that is Lok Sabha and Rajya Sabha, that is lower house and that is upper house. The members of this Lok Sabha are directly elected by the people. The members of Rajya Sabha are indirectly elected by the people. It means the members of Rajya Sabha, they represent the states. They come from the states. Means the MLAs will elect the members of the Rajya Sabha. Generally, if you take the United States of America, they also has the lower house and upper house. The members of the upper house comes from the states, and each state has equal representation irrespective of their population or size or the importance of the state. So it means the upper house has 100 members, but in India the upper house varies with the state. Why? Because in our country there is population differences within the states, from one state to another state. For example, UP has large number of population, or highest population, that is, so the seats are allocated on the on the basis of this population. So that is the reason the seats will be varied from one state to another state. So exam point of view lo దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే, which of the following has highest Rajya Sabha seats, which of the following state has the Rajya Sabha seat 1, or which of the following state has Rajya Sabha seat 2, Rajya Sabha seats 7, Assam has the number of Rajya Sabha seats. They will give the numbers. You need to identify the correct one. So in exam point of view లో దీని మీద క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇలా అడగచ్చు. సో అందుకని ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. రాజ్యసభ సీట్స్ నెంబర్, లోక్సభ సీట్స్ గురించి పెద్దగా అడగరు, కానీ రాజ్యసభ సీట్స్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకనే దీన్ని మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. అందులో దట్ ఇట్ కమ్స్ అండర్ ద ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి
So here, so this is the list. Andhra Pradesh has 11, Assam has 7, Bihar has 16, Jharkhand 6, Goa 1, Gujarat 11, Haryana 5, and Kerala 9, Madhya Pradesh. Madhya Pradesh has 11, Chhattisgarh 5, Tamil Nadu 18, Maharashtra 19, Karnataka 12, Orissa 10, Punjab 7, Rajasthan 10, Uttar Pradesh 31, Uttarakhand 3, and the West Bengal has 16, Jammu and Kashmir 4, Nagaland 1, Himachal Pradesh 3, Manipur 1, Telangana 7, Tripura 1, Meghalaya 1, Sikkim 1, Mizoram 1, Arunachal Pradesh 1, Delhi 3, and Pondicherry 1. So here the union territories, that is Jammu and Kashmir, Delhi and Pondicherry, all these has assemblies, legislative assemblies. That is the reason they have the Rajya Sabha seats. That is the reason those union territories that doesn't have Rajya Sabha seats, that doesn't have legislative assemblies, will not have the Rajya Sabha seats. అయితే ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ 11, ఇలా వెస్ట్ బెంగాల్ 16, ఇలా చదువుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఒక స్మాల్ ట్రిక్ ఈజీగా గుర్తుండిపోవడానికి మీకు 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఈ ట్రిక్ మీరు ఫాలో అయితే. సో ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో కేరళ, రిమెంబర్ దట్, స్టార్ట్ విత్ కేరళ. రిమెంబర్ దట్ కేరళ హ్యాస్ 9 seats. దీన్ని డబల్ చేయండి, డబల్ చేస్తే 18 అవుతుంది. అండ్ అన్డివైడెడ్ ఏపీకి కూడా 18 ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి 11 seats ఇవ్వడం జరిగింది, అండ్ తెలంగాణ 7 seats. And if we add 1 to this 11, it will become 12. For Karnataka it is 12. And if we add this 12 and 7, it becomes 19 for Maharashtra. And if we subtract 1 from this 11, it will become 10 for the Odisha. And if you divide by 2, it will become 5 for the Chhattisgarh. And if we add 1 for Chhattisgarh, it will become 6 for Jharkhand. If we add the Jharkhand and Orissa numbers, it will become 16 for Bihar, and the same number 16 for the West Bengal also. Important. The same Andhra Pradesh has 11 seats, and the same Madhya Pradesh has the same 11 seats. Remember. So Gujarat also, adjacent to that, there is a Gujarat also has 11 seats. And here there is a 10 seats for the Orissa, and exactly opposite, if you draw a line, it becomes 10 for the Rajasthan. And divide by 2, for Haryana it is 5, and add the same 2, it will become 7 for the Punjab, and add and multiply the same 2 with another 2, it will become 4 for Jammu and Kashmir. Highest number of seats, there are 31 for Uttar Pradesh. And remember this 3, take this 3 here, it will become Uttarakhand 3 seats, and one more 3, Himachal Pradesh 3 seats. And if you come to the northeastern states or sister states, that is Sikkim has 1 seat, and Arunachal Pradesh has 1 seat, Nagaland has 1, and Manipur has 1, Mizoram has 1, Tripura has 1, Meghalaya has 1, and Assam has total. If you add all these number, it becomes 7 for the Assam. And there is a small state, that is Goa 1, and Union Territory Pondicherry 1, and the same 3 is for the one more Union Territory, that is Delhi, at the heart, at the center, or at the heart of the India, that is Delhi, 3 seats. Okay, it is very very easy to remember in such a way. If you practice at least 2-3 times by taking a map, it will be easy for you to remember. You can never forget it. And
Union territories with no Rajya Sabha seats: Andaman and Nicobar Islands, Chandigarh, Dadra Nagar Haveli, Daman and Diu, Ladakh, Lakshadweep. These union territories has no Rajya Sabha seats. Why? What is the reason? I already told you. Why? Because they doesn't has any legislative assemblies. So these union territories that doesn't has the Rajya Sabha seats. And if we come to the fifth schedule deals with the scheduled areas and scheduled tribes. Deals with the scheduled areas and scheduled tribes. It means the administration and control of the scheduled areas and scheduled tribes other than the 4 states. What are those 4 states? Assam, Meghalaya, Tripura and Mizoram. AMTM, remember that. Assam, Meghalaya, Tripura and Mizoram. So excluding these states, there are other states which has tribal minorities. Tribal minorities and the areas with majority of the tribal people comes under this scheduled areas or scheduled tribes. For example, Andhra Pradesh. In Andhra Pradesh there are some scheduled tribes. So that area in which there are scheduled tribes is designated as scheduled area or scheduled tribes area. So there will be separate administration. Why? Because the scheduled tribes are very, very important. So we must not disturb them. That is the reason there will be a separate administration at that particular place. So there are these states, that is 10 states in which this 5th schedule areas comes in. Andhra Pradesh, Gujarat, Chhattisgarh, Madhya Pradesh, Orissa, Telangana, Jharkhand, Himachal Pradesh, Maharashtra and Rajasthan. And when it comes to articles covered is 244. And comes to 6th schedule. The 6th schedule areas is related to the 4 states that we have excluded in the 5th schedule. Those 4 states are Assam, Meghalaya, Mizoram and Tripura. Assam, Meghalaya, Mizoram and Tripura. AMTM. Here articles covered are 244 and 275. And this schedule deals with the autonomous districts and autonomous regions. Here in these states, autonomous districts and autonomous regions will be created and separate elections will be conducted for them, and district councils and regional councils will be constituted, and the powers of councils and regional councils to make laws also are designated in this schedule or given in this schedule. So very, very important. So remember that this 6th schedule deals with the scheduled areas with respect to 4 states, that is Assam, Meghalaya, Mizoram and Tripura. And next, 7th schedule. 7th schedule comes under division of powers. What is this division of powers? India is a federal country. So India is a federal country and India has a written constitution, and the union and state has their own independent existence. Even though the states are much more dependent on the union, but in the constitution itself, the states has their own existence. So what is this 7th schedule about? There is a division of power between the union and the states. So how this power is divided? By assigning the subjects in different lists. For example, union list. What is this union list? Union can make laws in this union list. States can make law in the state list. Concurrent list. In this list,
the states and the union both can make laws. In case of there is a discrepancy between these two laws, then the law made by the union will prevail. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే యూనియన్ లిస్ట్లో ఏముంటాయి, స్టేట్ లిస్ట్లో ఏముంటుంది, కంకరెంట్ లిస్ట్లో ఏముంటుంది. యూనియన్ లిస్ట్లో 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒరిజినల్లీ దెర్ ఆర్ ఒరిజినల్లీ దెర్ ఆర్ 97 సబ్జెక్ట్స్. స్టేట్ లిస్ట్లో 61 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒరిజినల్లీ దెర్ ఆర్ 66. అండ్ కంకరెంట్ లిస్ట్లో 52 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒరిజినల్లీ దెర్ ఆర్ 47. సో వాట్ ఆర్ దిస్ అంటే యూనియన్కి అసైన్ చేసిన సబ్జెక్ట్స్ ఏంటి, దే ఆర్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. దెర్ ఆర్ 100 లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, కరెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ comes under this. There are etc. so on comes under the union list. Means importance of national importance ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ యూనియన్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ స్టేట్ లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్, ట్రేడ్ అండ్ కామర్స్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ కమ్స్ అండర్ ద స్టేట్ లిస్ట్. అండ్ కంకరెంట్ లిస్ట్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్ యూనియన్, అడాప్షన్, మ్యారేజ్ అండ్ సక్సెషన్ కమ్స్ అండర్ ద కంకరెంట్ లిస్ట్. సో అయితే కొన్ని సందర్భాల్లో ద యూనియన్ కెన్ మేక్ అంటే పార్లమెంట్ కెన్ మేక్ లా ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ స్టేట్ లిస్ట్. యాక్చువల్గా ఏంటంటే యూనియన్ లిస్ట్లో యూనియన్ చేస్తుంది, స్టేట్ లిస్ట్లో స్టేట్స్ చేస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే యూనిటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ 2 or more states request the parliament to make a law on particular state subject, or in case of president's rule. So in such cases the union can make law in the state list. So in that form, so the union dominates in this. Union has more power. That is the reason the union government has more powers. So this is about 7th schedule. When it comes to 8th schedule, it deals with the languages. At the time of original text, when the original text was written, at the time of original text of the constitution was written, there are 14 scheduled languages. Means those languages that are spoken widely by the people, that is placed in the other than the official languages that are placed in the schedule, they are called as scheduled languages. Okay, they are Assamese, Bengali, Gujarati, Hindi, Kannada, Kashmiri, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil and Telugu. They are the scheduled languages. అయితే డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా సమ్ మోర్ లాంగ్వేజెస్ ఆర్ యాడెడ్ టు దిస్ షెడ్యూల్. వై? బికాస్ దేర్ ఆర్ డిమాండ్స్ టు యాడ్ సమ్ లాంగ్వేజెస్ ఇన్ ద షెడ్యూల్. సో దే ఆర్ by the 21st Constitutional Amendment Act 1967, Sindhi was added in the scheduled languages in the 8th schedule. So it becomes 15th language. And then Manipuri, Konkani and Nepali are added by 71st Constitutional Amendment Act 1992. Bodo, Dongri, Maithili and Santali are added through 97th Constitutional Amendment Act 2001. So through 96th Constitutional Amendment Act 2011, Oriya was changed to Odia. Just the name was changed. Name of the language was changed. So you can add many more languages. Right now there are 22 languages. When the constitution was written, there are 14 languages, and these languages are added through constitutional amendments. So exam point of view important, previous year questions lo deen veeti gurinchi adigaru. Okay. Next,
Ninth schedule. Ninth schedule covers Article 31B. What is this? There is a big controversy with this ninth schedule. ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు there are only 8 schedules, and later on 4 schedules were added. The first schedule added was ninth schedule through first Constitutional Amendment Act. Through first Constitutional Amendment Act 1951. What is the purpose of this first Constitutional Amendment? So in order to do some social engineering, in order to make the poor as equals, Jamindari system was abolished, and land, even though it was abolished, the huge amount of land is with this Jamindars. So that land need to be distributed. So a ninth schedule, it is necessary to make a schedule. That is, a ninth schedule was made, so which is kept out of the judicial review. So those laws that are placed in the ninth schedule are kept out of the judicial review. Means the courts has no authority to review, to take up a case and review that law. Of course, in 2007 Supreme Court ruled that it has the power of judicial review, and no one can take away the power of judicial review from the court. So those laws that are added in the ninth schedule after 24th April 1973, that is Keswananda Bharati case. After the Keswananda Bharati case, those laws that are added in the ninth schedule are subject to the judicial review. The laws before that are not subject to the judicial review. Why? Because at the time of Keswananda Bharati case, the basic structure doctrine was evolved. That is the reason. It means the parliament cannot make or curtail the basic structure, or it can't change the basic structure of the constitution. So that is the reason those laws that are placed even in the ninth schedule are subject to the judicial review. So initially there are very less number of laws that are placed in the ninth schedule. Now there are approximately 280 laws that are placed in the ninth schedule. There are different laws. They are protected. In order to protect these laws from the judicial review, they are kept in the ninth schedule. But even though they are kept in the ninth schedule, they can be subject to the judicial review. That is the point you need to understand here. So what is 10th schedule then? 10th schedule is nothing but it deals with the article 1, it covers the article 102 and 191. So when this 10th schedule was added, it was added by 52nd Constitutional Amendment Act of 1985. It was added by 52nd Constitutional Amendment Act of 1985. What is this? This schedule was added during the time of Rajiv Gandhi. Before Rajiv Gandhi, or at the time of Rajiv Gandhi, till the time or even now, we see Ayaram and Gayaram. What is this Ayaram and Gayaram? It's nothing but an MLA or MP. He, at that time, with the influence of money or muscle power, they are switching sides from one party to another party, or they are giving up their membership, or they are switching from one party to another party, and this is destabilizing the governments. So in order to prevent this, the anti-defection law, that is the 10th schedule, was made. So what is this anti-defection law? It made an MLA or MP to defect from one party to another party, or to give up their membership. If the member is elected on one party, on the ticket of one party, and he switched his side to another party, then he is subjected to disqualify. That is called as anti-defection.
So who has the authority to disqualify? The chair of the house, or the speaker or deputy speaker of the house. Who chairs the house? Those who chair the house has the authority to decide the case of this defection. Here again there is a loophole. If 2/3 majority of the members defects from one party to another party, then it is not subject to then the members 2/3 members are not subject to disqualification. This is a loophole in the law. That is the reason even now there is group defections from one party to another party. So this is also destabilizing the governments. So even now muscle power and the money power and the influence of the people who are in power is high to destabilize the governments. So the person who decides the case of anti-defection is the speaker or deputy speaker of the house, or the chairman of the house. Remember this. Okay. So the 11th schedule. The 11th schedule deals with the powers, authority and responsibility of the panchayats. The powers, responsibility of the panchayats. So 12th schedule. 12th schedule deals with the powers, authority and responsibility of municipalities. So when this 12th schedule was added, it was added through the 74th Amendment Act of 1992. So ఈ 12th schedule లో articles ఏముంటాయి? The articles in this 12th schedule is 243W. So what are the matters that are covered with this 12th schedule? There are 18 matters, 18 subjects that comes under this 12th schedule. That is urban planning including town planning, regulation of land use and construction of buildings, roads and bridges, planning for economic and social development, fire services, water supply for domestic and industrial and commercial purposes, and regulation of slaughterhouses, and promotion of cultural, educational and aesthetic aspects, and urban poverty elevation, so slum improvement and upgradation. So all these topics comes under this 12th schedule. So these 12th schedule, all these schedules are very very important. Exam point of view చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంప్లీట్గా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. బిలీవ్ ఇన్ మీ, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఇది మీకు హ్యూజ్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఏ పాలిటీ క్వశ్చన్ తీసుకున్నా మీరు ఆన్సర్ చేసే స్థాయికి మీరు వెళ్తారు, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. అండ్ నాట్ ఓన్లీ దాట్, దీంతో పాటు ఈ ఈ కోర్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది, ప్రీవియస్ ఇయర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ వీక్లీ టెస్ట్, వీక్లీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, వీక్లీ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫర్ ఎవ్రీ 15 డేస్కి టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది పాలిటీ మీద. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో ఆర్ ఈ వీడియో వింటున్నారో యూస్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది 100% మీకు బెనిఫిట్ ఉంటుంది. దిస్ ఈజ్ మై గ్యారంటీ. సో ఖచ్చితంగా ఇది మీకు పాలిటీలో మంచి స్ట్రాంగ్, ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు సాల్వ్ చేసే స్థాయికి మీరు వెళ్తారు. ఈ కోర్స్ లింక్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఈ డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి. లింక్ మీరు డైరెక్ట్గా యాప్ ఓపెన్ అవుతుంది, అక్కడే మీరు పర్చేస్ చేసుకొని కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూట్యూబ్లో మీరు వింటుంటే
ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ప్రమోట్ చేయండి, చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది వింటూ ఉంటే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మేము ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.